ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కవిరాజ్ నగర్లో గత వారం రోజులు కురుస్తున్న వర్షాలకు మరి గత 4 రోజుల నిద్రాహారాలు మాని మరి వారు ఎక్కడుండాలో దిక్కుతోచని స్థితిలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపున హైదరాబాద్లో నిర్వహిస్తున్న హైడ్రా ఏదైతుందో హైడ్రాను కూడా ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తున్నాం. ఖమ్మంలో ఈ కవిరాజ్ నగర్లో కూడా హైడ్రా వస్తేనే మాకు ఈ చుక్క నీరు కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి రానటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి హైడ్రాని మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరొకవైపున అకాల వర్షాలు ఏవైతే వచ్చినాయో ఈ అకాల వర్షాలు రావడానికి కూడా ఈ అక్రమ కట్టడాల ప్రధాన అంశంగా వారు ముందుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇంకా అనేక విషయాలని కవిరాజ్ నగర్లో ఉన్నటువంటి ఈ వాస్తవాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏంటి ఈ వర్షాలు గతంలో వచ్చినాయా? ఎన్నడూ రానటువంటి వర్షాలు ఈ రోజు వచ్చిన తర్వాత ఈ కవిరాజ్ నగర్లో గతంలో ఎన్నడూ ఈ వరద ప్రవాహం లేనటువంటి అసలు ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఎందుకు అని అంటే సార్ ఈ అక్రమాల కట్టల వల్ల 120 అడుగులున్న కాలువని 15 అడుగులు చేశారు. అలా చేయడం వల్ల అపార్ట్మెంట్స్ అన్నిటికీ అనవసరమైన పర్మిషన్లు ఇచ్చేసి కాలువలు మొత్తం ఆక్యుపై చేసుకొని ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు మేము పుట్టి పెరిగినాక 42 సంవత్సరాలు నాకు ఇక్కడ పుట్టి పెరిగింది. ఇంతవరకు ఇలాంటి దారుణం ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసేది 100% కరెక్ట్. ఆ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలాన్ని క్లీన్ చేసేసి మమ్మల్ని మాత్రం ఆదుకోవాలి. తుమ్మల గారికి, బట్టి గారికి, సీనన్న గారికి చెప్తున్నాం. మేము మాకు వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు సార్. గవర్నమెంట్కి అయితే మేము వ్యతిరేకత కాదు. నేను గవర్నమెంట్ అధికార పార్టీ మనిషిని, ఇబ్బంది ఏం లేదు. మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము. అంటే గతంలో ఈ అక్రమ కట్టడాలు గతంలో జరిగినాయా లేదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ప్రశ్నించలేదా? గతంలో ప్రశ్నించినాం సార్, ప్రశ్నించినాం. గతంలో గొడవలు చేసినాం, ధర్నాలు చేసినాం. తీసుకుపోయి లోపడేసి కేసులు పెట్టి అక్రమమైన కేసులు పెట్టి లోపడేశారు. మేము గతంలో కూడా గొడవలు చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని చికాకులు చేసినాం. గతంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కదా, గతంలో జరిగినాయి ఇవన్నీ, ఇప్పుడు జరిగినాయి కదా సార్. ఇది ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అధికారులు కానీ అంతా తిరుగుతూ ఉన్నారు, ఆయా డివిజన్లో తిరుగుతూ ఉన్నారు. ఈ కవిరాజ్ నగర్కు ఎవరైనా అధికారులు వచ్చారు? అధికారులు వస్తే ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళండి. తుమ్మల గారు వచ్చారు సార్, తుమ్మల గారు వచ్చారు, చూసుకున్నారు, మేము చేస్తా ఉందన్నారు. కాకపోతే కొంచెం తెరపిస్తుందేమో అనుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అవ్వడంలో 3 రోజుల నుంచి ప్రజలందరూ ఎవరు నిద్రపోకుండా డివిజన్ అంతా ఖాళీ చేయడం అయిపోయింది. వెళ్ళిపోవడం, జ్వరాలు, ఒక్కొక్కరు స్కూళ్ళల్లో అపార్ట్మెంట్లలో పైన పెట్టేసి భోజనాలు, ఇక పద్మజారెడ్డి గారు, మేము కానీ సతీష్ గారు కానీ మొత్తం అనేది మేము చేసే సేపు మేము చేస్తున్నాం. కాకపోతే ఇల్లు వాకిళ్ళు మొత్తం ఆగమైపోయి పిల్లలతో సహా రోడ్డుకి ఎక్కారు. ఈ కాలాన్ని కొంచెం క్లియర్ చేస్తే మాకు ఇంత ఇబ్బంది ఉండదు, మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం. మేము ఇక్కడ కవిరాజ్ నగర్ లో ఉన్నట్లేదు సార్, మేము అక్కడ కాలువట్టు పక్కన ఉన్నట్టు. మీరు చెప్పండి, గతంలో ఎన్నడూ రానంటే వరద ఈరోజు ఖమ్మం జిల్లాకు వచ్చింది. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా హాట్ టాపిక్గా మారింది. దీంట్లో కవిరాజ్ నగర్ అనేటువంటిది కూడా ఈరోజు ప్రస్తావన. అంటే అధికారులకు మీరు ఏమైనా అప్పీల్ చేశారా? ఇక్కడ పరిస్థితి ఎట్లుంది అసలు కవిరాజ్ నగర్? నేను గత వారం రోజుల నుంచి జనం మధ్యలోనే ఉన్నా సార్. లాస్ట్ సాటర్డే ఫ్లడ్ స్టార్ట్ అయితే లాస్ట్ సండే, ఇవాళ సండే 1 వీక్ నుంచి ప్రజలను అప్రమత్తం చేసుకుంటా ప్రజలతోనే ఉన్నాము. అయితే ఒకసారి వరద వచ్చింది సరే, అది అన్ఎక్స్పెక్టెడ్గా 3:30కి వచ్చింది నైటు. కాబట్టి ఎలక్ట్ అవ్వలేక చాలామంది నష్టపోయారు. ఇవాళ నిన్న ఏంటంటే ముందు నుంచే మేము ఎలక్ట్ చేసాము, చాలా వరకు వెకేట్ చేసి వెళ్ళారు. పోలీస్ యంత్రాంగం వచ్చింది, ఇల్లు వెకేట్ చేయమని చెప్పారు. మేయర్ గారు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ పూర్తిగా నీళ్ళల్లోనే ఉన్నాడు. మేము ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అధికారులను కానీ ఎవరిని కూడా మేము నిందించట్లేదు, మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. కానీ మా సమస్య ఏంటంటే 120 అడుగుల కాలువని 15 అడుగులే, దాదాపు 15 అడుగులు అంటే ఆక్యుపై చేసి మొత్తం ఏదైతే దాన్ని ఒత్తకొచ్చి నీళ్ళు ఏం చేశారు, బ్యూటిఫికేషన్ అన్న పేరుతోని, సుందరీకరణ అన్న పేరుతోని నగరాన్ని ట్యాంక్ బండ్ని ఏదైతే ఎత్తు చేశారో, ఏదైతే వాటర్ ఎప్పుడైనా పల్లానికి వెళ్ళిపోద్ది, అది హైట్ ఉండటం వల్ల ఆ వాటర్ అంతా రివర్స్ అయిపోయి మొత్తం కవిరాజ్ నగర్ అంతా ముంచెత్తడానికి ప్రధాన కారణము మన ట్యాంక్ బండ్ అని నేను నమ్ముతున్నాను. దాన్ని ప్లస్ దాని పక్కన 127 వెడల్పున్న కాలువని యథావిధిగా అధికారులు కొలిచి దాన్ని మళ్ళా నీళ్లు పోయేటట్టు సక్రమంగా చేస్తే తప్ప ఈ కవిరాజ్ నగర్ పూర్తి సమస్యను మాత్రం ఎవ్వరూ పరిష్కరించలేరు. అది పూర్తిగా తుమ్మల గారి దృష్టికి, సీనన్న దృష్టికి, బట్టి గారి దృష్టికి మీ మీడియా ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమస్య పరిష్కారానికి మెయిన్ అది 120 యాడ్స్ ఎప్పుడైతే ఆ ఫీట్ ఉందో 120 అంటే ఇప్పుడు 30 ఉంది కదా, ఆ 120 పక్కన ఏది ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు చేసేదానికి మేము 100% కరెక్ట్. అక్కడ హైడ్రా ఏదైతే మొదలైందో ఇక్కడ కూడా అదే సేమ్ తీసుకొచ్చేసి ఆ 120కి పక్కన ఎవరుండా ఎంత పెద్ద మనుషులు ఉన్నా సరే మొత్తం కొట్టిపడేసి మళ్ళీ 120 చేస్తే తప్ప కవిరాజ్ నగర్ బాగుపడదు.
మేడం మీరు చెప్పండి, అంటే ఏం నష్టం జరిగింది? దాదాపుగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా అనేక మంది గృహాల్లో నుండి అనేక వస్తువులు కానీ ఇల్లు మొత్తంలో సమూలంగా పోయిన పరిస్థితి. ఇక్కడ ఈ కవినగర్లో ఈ వర్షం ప్రభావం వల్ల ఏం నష్టం జరిగింది? మొత్తం ఇంట్లో సామాన్ ఏంటి, అసలు తినే పదార్థాలు, బట్టల కాడి నుంచి మొత్తం సర్వం నాశనం అయిపోయిందండి. ఇంటికి ఒక 10 లక్షల దాకా లాస్ అయిపోయింది. అసలు ఇంక మనం ఏమి అన్ని రిపేర్ చేసినా కూడా పనికిరావు. అన్నీ కొత్తవి కొనుక్కోవటమే, ఏది పనికిరాదండి. ఇల్లులు ఒక్కటి నిలబడ్డాయి అంతేగాని ఇది ఇంతే కంటిన్యూ అయితే ఇల్లులు కూడా కూలిపోతాయి, ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు ప్రాణ నష్టం జరగలేదు. ఇది గీని క్లియర్ చేయకపోతే ప్రాణ నష్టం చాలా భారీగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇది కాపాడాలని ఈ ధర్నా చేస్తున్నాం. అంటే ఇప్పుడు అధికారులు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా కేంద్ర మంత్రి వచ్చిండు, రాష్ట్ర మంత్రి కూడా ఇలా ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించారు. అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ధైర్యం చెప్తారు. అంటే మీ కవినగర్ మంత్రులు రావట్లేదా, లేదా అధికారులు రావట్లేదా? వస్తే వాళ్ళు మీకు ఏం భరోసా ఇస్తారు? వస్తున్నారు కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. వస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, తినే పదార్థాలు, చీరలు, బట్టలు అన్నీ పంచి పెడుతున్నారు కానీ పరిష్కారం కావట్లేదు. ఫస్ట్ ఒకసారి అయిపోయింది, రెండోసారి కూడా సేమ్ పరిస్థితి. ఇల్లు నిండిపోతున్నాయి, మమ్మల్ని బయటికి రండి అంటున్నారు అంతే తప్ప ఈ సమస్య అనేది పరిష్కారం కావడం. ఇమీడియట్ రియాక్షన్ అండి. సార్ కమిషనర్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఒక గంటలోనే మనకి పరిష్కారం చూపిస్తా అన్నారు. మీ మీడియా కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళు క్లీనర్స్ వస్తాయో అదంతా కవర్ చేయండి. వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం నాకుంది. ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది సార్. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండబోతుంది? కాకపోతే ఈ కాలనీ వాసుల ఆగ్రహానికి మాత్రం మొత్తం కూడా గురి కావాల్సి వస్తుంది. ఈ కాలనీ వాసులు దాదాపు ఎన్ని 6,000 చిల్లర, దాదాపు 8,800 మంది మొత్తం నీట మునిగి ఉన్నారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడో బంధువుల ఇంటికి, చుట్టాల ఇళ్ళకి వెళ్ళారు. సొంత ఇల్లు అసలు కంటికి నిద్ర లేదండి. వారం రోజుల నుంచి ఓసారి 25 పెట్టి మనుషులతో క్లీన్ చేయించుకున్నామండి. మళ్ళీ సేమ్ పరిస్థితి. అసలు ఇక మేము పడుకోవటానికి లేదు, తినటానికి తిండి లేదు, నిద్ర లేదు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అసలు ఇక మేము అసలు బతుకుతామా చచ్చిపోతామా అన్నట్టు ఉందండి. ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి రోడ్ల మీద వచ్చి ఉంటున్నామండి. ఆ గొడుగుతో నిలబడి ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి? అట్లా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. ఫస్ట్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ పరిస్థితి. మాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రానిల్లు, అసలు ఇల్లు మొత్తం మునిగిపోయిందండి. ఒక్క వస్తువు కూడా పనికిరాదు, తింటానికి తిండి లేదు. నీళ్లు రాకుండా ఉండాలి అంతేనండి. క్లియర్ అవ్వాలి, వచ్చిన వర్షం వెళ్ళిపోయేటట్టు క్లియర్ చేయాలి. మాకు అదే డిమాండ్, ఇంకేం లేదండి. అక్రమ కట్టడాల వల్లనే ఇది జరిగిందండి. అవన్నీ కూల్చేయాలి. నీళ్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఉండొద్దు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా చేయండి. మాకు అదొక్కటి చేస్తే చాలండి. మీ అందరికీ ధన్యవాదాలు. నేను కోరుకునేది అదొక్కటే. నా పేరు సుగుణ సార్, ఈ డివిజన్ ప్రెసిడెంట్ని. కాకపోతే గత 42 సంవత్సరాలు పుట్టి పెరిగింది మేమందరం ఇక్కడే. మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు నీళ్లు మాత్రమే విపరీతమైన ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వస్తున్నాయి. కాకపోతే కార్పొరేటర్ చేసే పని చేస్తున్నాడు, తనంత సాయం తను చేస్తున్నాడు. కానీ అక్రమాలుగా కట్టిన అపార్ట్మెంట్స్ అయితే ఏమున్నాయి, అటు ఐస్ ఫ్యాక్టరీ అయితే ఉంది, 120 అడుగులు ఉన్న కాలువని ఇప్పుడు 15 అడుగులు కాలువ చేశారు. ఈ అక్రమాలు రేవంత్ రెడ్డి గారు అయితే ఏమైతే చేస్తున్నారో అది 100% కరెక్టు. అలానే ఫాలో అయ్యి మాకు కూడా న్యాయం చేయగలరు. కవిరాజ్ నగర్కి కూడా మేము గత వారం రోజుల నుంచి కూడా తిండి నీళ్ళు లేకుండా కాలనీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఓన్ హౌస్ వాళ్ళం ఎటు పోలేని పరిస్థితి. 3 డేస్ నుంచి మేము నిద్రలు పోవట్లేదు. నాని ఉన్న ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో, ఏమైపోతామో అని కూడా భయానికి ఆందోళన చెందుతున్నాము. ఈ యొక్క దృష్టిని మేము అధికార పార్టీ వాళ్ళమే, అధికారానికి గవర్నమెంట్కి ఎవరికి వ్యతిరేకత కాదు. తుమ్మల గారికి కానీ, సీనన్నకి కానీ, బట్టి గారికి కానీ అందరికీ విన్నపం చేసేది ఏంటి అంటే మా సమస్యని కొంచెం సాల్వ్ చేయండి, మమ్మల్ని గట్టెక్కించండి. ఈ కాల ప్రాబ్లం ఏంటనేది మొత్తాన్ని క్లియర్ చేసి మమ్మల్ని మాత్రానికి ఒట్టెక్కించండి అని మొక్కుతున్నాం మేమంతే.